హలో గాయస్, మనకి నిన్న ఎల్ఎస్డి వర్సెస్ డీసీ మ్యాచ్ కనుక ఒకసారి చూసుకుంటే చివరి వరకు మనకి ఎల్ఎస్డి గెలిచే సిచ్యువేషన్ కనిపించింది. దాని తర్వాత అశుతోష్ శర్మ కొట్టిన 66 రన్స్ వల్ల మ్యాచ్ సినారియో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరికి ఒక విజువల్ కనిపించుండేది. అదేంటంటే వాళ్ళ టీం ఓనర్ అయిన ఎల్ఎస్డి టీం ఓనర్ అయిన సంజీవ్ గోయంకే వాళ్ళ కోచ్ జస్టిన్ లంగర్ని అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ని సో ఇద్దరిని కూడా నుంచోబెట్టి క్లాస్ బీక్నెట్ అయితే మనకు ఒక విజువల్ కనిపించింది. అయితే ఇటువంటి సినారియోస్ మనోడు కొత్త అంటే ఇటువంటి కొత్త ఏం కాదు. అంతకుముందు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున ఎంఎస్ ధోనిని కెప్టెన్గా తొలగించేసి స్టీవ్ స్మిత్ని తీసుకొచ్చి పెట్టాడు. దాని తర్వాత లాస్ట్ వీక్ చూసుకుంటే కేఎల్ రాహుల్ని స్టేడియం మొత్తం చూస్తుండగా కూడా మరి మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పేసి కేఎల్ రాహుల్ మీద ఫైర్ అయిన సినారియో కూడా మనం చూసాం. అయితే ఈసారి మరి డీసీ నుంచి వచ్చిన రిషబ్ పంత్ మీద కూడా ఈసారి కొంచెం ఫైర్ అయినట్టే కనిపించింది మనకి. అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి సెహ్వాగ్ కూడా స్పందించాడు. సో అతను ఏమన్నాడంటే, మీకు టీం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఈ ప్లేయర్స్ ఎవరైనా సరే మంచిగా ఆడినంత మాత్రాన, లేదు అంటే మీ టీం ఓడిపోయినంత మాత్రాన మీకు బ్రాడ్కాస్టర్ల నుంచి వాటి నుంచి వీటి నుంచి వచ్చే అమౌంట్ ఏమీ తగ్గదు. ఇది ఒక బిజినెస్ అయితే మీ బిజినెస్కి లాస్ ఏమీ రాదు. సో అటువంటి సినారియోలో మీరు ఇండియన్ క్రికెట్ టీంకి ఆడిన ప్లేయర్ అని కూడా చూడకుండా మీరు అందరి ముందు ఎలా ఇన్సల్ట్ చేస్తారు, అసలు ఎలా ఫైర్ అవుతున్నారు మీరు అని చెప్పేసి సెహ్వాగ్ కూడా బ్యాకప్ చేశాడు. అయితే మళ్ళీ ఈసారి చూసుకుంటే రిషబ్ పంత్ మీద కూడా అటువంటి సినారియోనే నిన్న చూసాం మనం. అయితే మరి 27 crores తెచ్చుకున్న రిషబ్ పంత్ నిన్న చూసుకుంటే డక్అవుట్ అయ్యాడు. దాని తర్వాత ఒక స్టెంప్ అవుట్ మిస్ అయిపోయాడు. ఆ స్టెంప్ అవుట్ కనుక అయిపోయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళే మ్యాచ్ గెలిచేవాళ్ళు. అయితే 27 crores తెచ్చుకున్న రిషబ్ పంత్నైనా సరే రేపు మ్యాచ్లు కనుక గెలవకపోతే ఇదే సినారియో కనుక ప్రోగ్రెస్ అయిందంటే ఎలాగైతే 27 crores తెచ్చుకున్నారో అదేవిధంగా రిషబ్ పంత్ని సాగనంపే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సంజీవ్ గోయంకాకి మ్యాచెస్ గెలవటం తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదు. సో ఇటువంటి సినారియోలో మరి రిషబ్ పంత్ కూడా రాబోయే కాలంలో మరి ఇటువంటి తిప్పలు తప్పు అని అనిపిస్తూ ఉంది. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.